అరియానా గ్లోరీ ఆర్జీవితో చేసిన ఒక్క ఇంటర్వ్యూ ఇప్పుడు ఈమెను సెలబ్రిటీ లెవెల్లో కూర్చోబెట్టింది. ఒకప్పుడు అందరమ్మాయిల్లాగా ఇండస్ట్రీకొచ్చిన ఈమెకు అదృష్టం ఆర్జీవి బోల్డ్ ఇంటర్వ్యూతో రావడంతో తర్వాత బిగ్ బాస్లోకి వెళ్లి ఒక రేంజ్లో క్రేజ్ తెచ్చుకుంది. ఇక షో నుండి బయటకు రావడమే లేట్. అప్పట్నుండి వేసుకునే బట్టల సైజ్ తగ్గిస్తూ పైనుండి కింది వరకు అందాలను బయటపెడుతూ కుర్రాలను చూపులు తిప్పుకోకుండా చేస్తుంది. అయితే ఫుల్ యాటిట్యూడ్తో కనిపించే ఈ బ్యూటీ తన లైఫ్ అంత అయిపోయింది అన్నట్లుగా ఈ క్షణమే చావడానికి కూడా రెడీ అంటోంది. మరి అరియానా ఎందుకలా అంటోంది? అప్పటి వరకు సన్నగా ఉన్న ఈమె లావు అవ్వడానికి ఆ షాకింగ్ రీజన్ ఏంటి? నిజంగానే రాజ్ తరుణ్ వల్ల ప్రెగ్నెంట్ అయిందా? అసలు కెరీర్ మొదట్లో అరియానాకి ఎదురైన ఆ చేదు అనుభవం ఏంటి అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అరియానా గ్లోరీ అంటే మనందరికీ బిగ్ బాస్ స్టార్గా తెలుసు, కానీ నిజానికి ఈమె అసలు పేరు అర్చన. తాండూరు లాంటి చిన్న ఊరి నుండి వచ్చిన ఈ అమ్మాయికి అర్చన అనే పేరు అస్సలు కలిసి రాలేదట. పేరులో ఏముంది అనుకుంటాం, కానీ అరియానా దృష్టిలో ఆ పేరు ఉన్నప్పుడు కేవలం దరిద్రం, కష్టాలే ఉండేవట. అందుకే ఆ పేరును పక్కన పడేసి తనే సొంతంగా అరియానా అని స్టైలిష్గా మార్చుకుంది. పోనీ పేరు మార్చావు కదా అని తల్లిని బాధపెట్టకుండా మమ్మీ పెట్టిన గ్లోరీని కూడా వెనకాల తగిలించుకుంది. పేరు మార్చుకుంటే అదృష్టం మారుతుందో లేదో తెలీదు, కానీ అర్చన నుంచి అరియానాగా మారాక ఈమె రేంజ్ మాత్రం గట్టిగానే పెరిగింది. నిజంగా పేరు మార్చుకుంటేనే అదృష్టం మారుతుందా, లేక ఆ పేరు వెనక ఆమె చేసిన కఠోర శ్రమ ఉందా అనేది ఆలోచించాల్సిన విషయమే. ఇక కెరీర్ మొదట్లో అరియానా పడ్డ కష్టాలు వింటే ఇప్పుడు ఆమె లీడ్ చేస్తున్న లగ్జరీ లైఫ్కి అస్సలు సింక్ అవ్వదు. ఒకప్పుడు ఈమె నెలకు కేవలం 1800 రూపాయల జీతం కోసం చిన్న చిన్న పనులు చేసేదట. కామెడీ ఏంటంటే ఆమె ఉండే ఇంటి అద్దె మాత్రం 3000 రూపాయలు. వచ్చే జీతం 1800 అయితే అద్దె 3000 ఎలా కట్టాలో ఆ దేవుడికే తెలియాలి. ఆ అద్దె డబ్బుల కోసం ఈమె ఒకేసారి 5-6 పనులు చేసేదట. యూట్యూబ్ ఇంటర్వ్యూలు, జెమినీ లైవ్ షోలు, స్టూడియో 1లో 8 గంటల డ్యూటీ. ఇవన్నీ చాలదన్నట్టు స్కూటీ మీద రామోజీ ఫిలిం సిటీకి వెళ్లి అక్కడ కార్నివాల్ ఈవెంట్లలో పన్నీర్ చల్లే పనులు కూడా చేసిందట. ఇంత కష్టపడి అద్దె కోసం దాచుకున్న ఆ 1800 రూపాయలను కూడా ఒకరోజు ఎవరో దొంగిలించారంటే ఆమె పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మీకెప్పుడైనా అనిపించిందా ఫ్రెండ్స్, మన జీవితంలో అన్నీ ఫెయిల్ అవుతున్నప్పుడు ఏదో ఒక చిన్న దారి కనిపిస్తుంది అని? అరియానా విషయంలో కూడా అదే జరిగింది. డిగ్రీలో సబ్జెక్టులన్నీ ఫెయిల్ అయ్యి జావా ఎగ్జామ్ కూడా పోయి ఇంట్లో ఏం చెప్పాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు ఒక దయ్యం సినిమా చూస్తూ కూర్చుందట. ఆ సినిమాలో కింద స్క్రోలింగ్లో యాంకర్స్ కావాలి అని కనిపించడమే ఆలస్యం ఏదో ఒక పిచ్చి ఫోటో పంపించేసింది. జిడ్డు మొహంతో, సరైన మేకప్ లేకుండా, కనీసం తెలుగు చదవడం కూడా రాకుండా ఆడిషన్కి వెళ్తే అక్కడ ఉన్నవాళ్లు ఈమె కాన్ఫిడెన్స్ చూసి సెలెక్ట్ చేసేశారు. అలా 7000 రూపాయల జీతంతో ఆమె మొదటి యాంకరింగ్ ప్రయాణం మొదలైంది. మరి మీలో ఎంతమంది ఇలా ఫెయిల్యూర్స్లో ఉన్నప్పుడు ఒక్క ఛాన్స్తో లైఫ్ని మార్చుకున్నారు? ఇక అరియానా లైఫ్లో అతిపెద్ద టర్నింగ్ పాయింట్ అంటే అది మన రామ్ గోపాల్ వర్మగారే. కానీ ఆ ఛాన్స్ కూడా అంత ఈజీగా రాలేదు సుమి. వర్మగారిని ఇంటర్వ్యూ చేయడానికి ఈమె 3 సార్లు ట్రై చేస్తే 3 రిజెక్ట్ చేశారట. కారణమేంటో తెలుసా? ఈమె చాలా సన్నగా ఉందని, చిన్నపిల్లలా కనిపిస్తోందని, వర్మలాంటి డేంజరస్ మనిషిని ఈమె హ్యాండిల్ చేయలేదని పక్కన పెట్టేశారట. ఆ అవమానంతో తన మీద తనకే నమ్మకం పోయిందట. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు గదా. లాక్డౌన్ టైంలో అందరూ ఇంట్లో ఖాళీగా ఉంటే వర్మగారు ఒక్కరే ధైర్యంగా ఇంటర్వ్యూలిస్తున్నారు. అప్పుడు వచ్చిన ఆ ఒక్క ఇంటర్వ్యూతో అరియానా రాత్రికి రాత్రే సెలబ్రిటీ అయిపోయింది. ఆ సన్నటి పిల్ల ఇప్పుడు కాస్త బొద్దుగా మారి గ్లామర్ డాల్గా ఎలా మారిందో చూస్తుంటే కాలం ఏదైనా చేయగలదు అనిపిస్తుంది. అయితే అరియానా కేవలం బోల్డ్ మాత్రమే కాదు, చాలా ఆధ్యాత్మికం కూడా. క్రైస్తవ కుటుంబంలో పుట్టిన ఈమెకు సుబ్రహ్మణ్య స్వామి మీద విపరీతమైన భక్తి పెరిగింది. పళని వెళ్ళినప్పుడు అక్కడ కలిగిన పాజిటివ్ వైబ్స్
ఆమెను మార్చేశాయట. అంతేకాదు, తన మిత్రుడు అమర్దీప్ వల్ల గుడులకు వెళ్లడం అలవాటయిందట. అరుణాచలంలో 14 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ కూడా 3 సార్లు చేసిందంటే ఆమె భక్తి ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. దేవుడు ప్రత్యక్షమై ఏం కావాలని అడిగితే కోట్లు అడగకుండా నన్ను నీ దగ్గరకు తీసుకెళ్ళిపో అని అడుగుతాదట. ఎందుకంటే ఇప్పుడు ఆమె జీవితంలో చాలా సాటిస్ఫైడ్గా ఉందట. సొంతంగా ఇల్లు కట్టుకున్నానని, పేరు తెచ్చుకున్నానని, ఇంతకంటే ఇంకేం కావాలి అని అంటోంది. అయితే ఈ ప్రయాణంలో ఆమె ఎదుర్కొన్న వెన్నుపోట్లు కూడా తక్కువేం కాదు. నమ్మిన వాళ్లే ఆమెను ఆర్థికంగా మోసం చేశారట. ఒక రిలేషన్షిప్లో ఏకంగా 8 లక్షల రూపాయల వరకు మోసపోయానని ఆమె ఎంతో ఆవేదనతో పంచుకుంది. అందుకే ఇప్పుడు ఆమెకు మనుషుల మీద నమ్మకం పోయిందట. డబ్బు ఉంటేనే చుట్టూ మనుషులుంటారు అన్న చేదు నిజం ఆమెకు అర్థమైపోయింది. ఒకవేళ 1 కోటి రూపాయలు దొరికితే ఏం చేస్తావు అంటే, ముందు నా అప్పులన్నీ తీర్చేసుకుంటాను అని చాలా ప్రాక్టికల్గా సమాధానమిచ్చింది. మరి మీకు 1 కోటి రూపాయలు దొరికితే ఏం చేస్తారు? అప్పులు తీరుస్తారా లేక ఐఫోన్లు కొంటారా? అరియానాకి ఫ్యూచర్ గురించి కూడా గట్టి ప్లాన్స్ ఉన్నాయి. ఆమెకు రాజకీయాల్లోకి రావాలని ఉందట. కనీసం తన ఊరిలో గల్లీ కౌన్సిలర్గా అయినా సేవ చేయాలని కోరుకుంటోంది. ఒకవేళ ఆమె ముఖ్యమంత్రి అయితే గనుక 50,000 కంటే తక్కువ బ్యాలెన్స్ ఉన్న ప్రతి ఒక్కరి అకౌంట్లో 10 లక్షల రూపాయలు వేసేస్తానని అన్నది. ఒక్కరోజైనా ప్రజలందరూ హ్యాపీగా ఉండాలన్నది ఆమె కోరిక. వినడానికి ఇది కాస్త అతిగా అనిపించినా పేదరికాన్ని అనుభవించిన మనిషి కాబట్టే ఆమె అలా ఆలోచిస్తోంది. ఇక ప్రస్తుత టెక్నాలజీ గురించి మాట్లాడుతూ, ఏఐ వల్ల సెలబ్రిటీల ఫోటోలను మార్చి ఇబ్బంది పెట్టడం చాలా దరిద్రమైన విషయమని తనదైన శైలిలో కుండబద్దలు కొట్టింది. ఇదిలా ఉంటే తను 9వ తరగతి చదువుతున్నప్పుడే ప్రేమలో పడిందట. అది కూడా తన బావతో. అయితే అప్పుడు అరియానా బావ హైదరాబాద్లో ఉండేవాడట. ఇక అరియానా ఇంటర్ కంప్లీట్ అయ్యాక హైదరాబాద్కు వచ్చేసిందట. అదే టైంలో తన బావకు కూడా జాబ్ రావడంతో ఇద్దరు కలిసి ఓకే రూమ్ తీసుకున్నారట. దాదాపు 3 ఏళ్లపాటు కలిసి ఉన్నారట. అయితే ఒకరోజు అరియానా తన బావ రూంలో ఉన్నప్పుడు ఊహించనిది చూశానని, అప్పుడు తన హృదయం బద్దలైపోయిందని తెలిపింది. ఆ తర్వాత కొంతకాలం దూరంగా ఉన్నారట. అయితే మళ్లీ అతను రిక్వెస్ట్ చేయడంతో మరో 2 ఏళ్లు కలిసి జీవించినట్లు అరియానా చెప్పింది. ఇక తను ఆర్జేగా ఉన్న టైంలో ఒక అబ్బాయి పరిచయమయ్యాడట. కాని ఆ విషయం తన బావకు నచ్చలేదు. తనపై అనుమానంతో ప్రవర్తించాడు. అసలు అరియానాకు అబ్బాయితో ఎలాంటి సంబంధం లేకపోయినా కావాలనే తనను మానసికంగా హింసించాడట. చివరికి మనస్పర్ధలతో విడిపోయామని చెప్పుకొచ్చింది. ఇదిలా ఉంటే అరియానా బయోడేటా ఒక్కసారి చూద్దాం. అరియానా గ్లోరీ అసలు పేరు అర్చన. తెలంగాణలోని వికారాబాద్ జిల్లా తాండూరు ఈమె సొంత ఊరు. తండ్రి హిందూ, తల్లి క్రైస్తవ మతానికి చెందినవారు. అరియానాకు ఒక చెల్లి ఉంది. ఆమె పేరు మృగనైని. యాంకర్గా కెరీర్ స్టార్ట్ చేసి బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 ద్వారా స్టార్డమ్ తెచ్చుకుంది. ఆ తర్వాత పలు షోలలో బాగా బిజీగా మారి ప్రస్తుతం సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తుంది. అయితే అప్పటి వరకు సన్నగా ఉన్న అరియానా ఒక్కసారిగా బరువు పెరగడంతో అందరూ ఈమెను చూసి షాక్ అయ్యారు. ఇంత సడన్గా ఎలా అని ట్రోల్స్ చేశారు. అయితే తను ఆఫర్స్ కోసం కొన్ని ఇంజెక్షన్స్ తీసుకోవడం వల్ల ఇలా అయ్యిందని తెలిసాక అందరూ సైలెంట్ అయ్యారు. కట్ చేస్తే అదే సమయంలో హీరో రాజ్ తరుణ్ మాజీ లవర్ లావణ్య మీడియా ముందుకు వచ్చి రాజ్ తరుణ్ అరియానాతో ఎఫ్ఐఆర్ నడిపాడని, అలా అరియానాతో ఎఫ్ఐఆర్ మొదలయ్యాక రాజ్ ఇంటికి వచ్చేవాడు కాదని, అరియానా తనతో ప్రవర్తించే విధానం కూడా చాలా మారిపోయిందని, ఒక అమ్మాయి ఏం చేస్తుందో మరో అమ్మాయిగా తనకు అర్థమవుతుందని అన్నది. ఇక రాజ్ తరుణ్ వల్ల అరియానా నెల తప్పిందని, అందుకే ఆమె లావ్ అయిందని బాంబు పేల్చింది లావణ్య. తాను గోవా వెళ్లిన సందర్భంలో రాజ్ తరుణ్ అరియానాతో ఉండేవాడని, అరియానా తన ఫ్లాట్కి రాజ్ తరుణ్ రప్పించుకునేదని, వాళ్ళ ఎఫ్ఐఆర్ విషయాన్ని రాజ్ తరుణ్ మేనేజర్ రాజా రవీంద్రే తనకి చెప్పాడని గతంలో చెప్పింది లావణ్య. అయితే లావణ్య మాటల్లో నిజం లేదని,
ఈ విషయంపై అరియానా తనతో మాట్లాడిందని శేఖర్ భాష గతంలో చెప్పుకొచ్చాడు. అలా ఈ విషయంలో అరియానా పేరు బాగా హాట్ టాపిక్గా మారింది. చూశారు కదా ఫ్రెండ్స్, మరి అరియానా గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.